అమరావతి రాజధాని ప్రాంతంలో దశాబ్ద కాలంగా నలుగుతున్న భూ సమీకరణ వ్యవహారంలో తాజాగా ఒక ఆసక్తికర సంచలన మలుపు చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రాజధాని నిర్మాణానికి తన భూమిని ఇవ్వనంటూ భీష్మించుకు కూర్చున్న నేలపాడు రైతు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకొని భూ సమీకరణ కింద ప్రభుత్వానికి భూమిని అప్పగించారు. జగన్ ను కలిసి న్యాయ పోరాటానికి అవసరమైన సాయం హామీని పొందిన వెంటనే ఒక్క రోజులోనే భూమిని సమీకరణకు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమరావతి రాజధాని కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ చట్టపరమైన పోరాటం చేస్తున్న సదరు రైతు కాలంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి న్యాయ సహాయం కోరేందుకు తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రైతు గోడు విన్న జగన్ ఆయనను అండగా ఉంటామని భరోసా ఇస్తూ కోర్టులో లీగల్ పోరాటం చేయడానికి వీలుగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రముఖుడు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రంగంలోకి దింపుతానని ఆయనతో న్యాయ సాయం ఇప్పిస్తామని రైతుకు మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రకటన సదరు రైతులో ఊరట కలిగించడానికి బదులు ఒక రకమైన ఆందోళనను భయాన్ని సూచించినట్లుగా ఉంది. ఆయన వాదించే సామర్థ్యం గురించి బాగా తెలుసు కాబట్టి అటు ఇటు కాకుండా పోవడం కంటే సమీకరణకు భూమి ఇచ్చి బయటపడడం మంచిదని ఆ రైతు అనుకున్నారు. పొన్నవోలు రంగంలోకి దిగితే తన భూమి శాశ్వతంగా వివాదాల్లో చిక్కుకుపోతుందనే సైకలాజికల్ ఫోబియా రైతులో బలపడింది. అందుకే సమీకరణకు భూమి ఇచ్చేశారు. ఈ పొన్నవోలు సాయం భయం వల్లనో ఏమో కానీ జగన్ ని కలిసిన మరుసటి రోజే ఆ రైతు యుద్ధ ప్రాతిపదికన స్పందించి తన లీగల్ పోరాటాలన్నింటికీ స్వస్తి పలికారు. ఉదయమే రాజధాని ప్రాంత అథారిటీ అధికారుల వద్దకు వెళ్లి భూ సమీకరణ కింద తన భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చేస్తున్నట్లు అధికారికంగా పత్రాలను అందజేశారు. దశాబ్ద కాలంగా రాజధానికి భూమి ఇవ్వకుండా మొండికేసిన రైతు జగన్ ని కలిసి పొన్నవోలు పేరు వినగానే ఇలా భూమిని అప్పగించేయడం విజయవాడ, గుంటూరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన కొంతమంది రైతులు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది.